హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. నేను మన ఛానల్లోని మా సమ్మర్ ట్రిప్ ఊటీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి. ఫైనల్గా ఊటీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయి మేము బిఫోర్ వీడియోలో అయితే చూపించాను కదా. ఊటీ బస్ స్టాండ్ నుంచి మేమైతే కోయంబత్తూరు రావడానికి బస్ మీద అయితే వచ్చేసాము. మార్నింగ్ 10కి అయితే బస్ ఎక్కితే ఎగ్జాక్ట్గా 2 o'clock అయితే ఆఫ్టర్నూన్ దిగామండి కోయంబత్తూరులోని. మేము వస్తుండగా ఆన్ ది వేలోనే ఓయో రూమ్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా వచ్చిన వెంటనే చెక్ ఇన్ అయితే చేసేసాము. కోయంబత్తూరులోని నార్మల్గా రూమ్స్ డైరెక్ట్గా వెళ్ళి కనుక్కుంటే మాత్రం టూ మచ్ ప్రైసెస్ అయితే ఉంటాయి. అదే ఓయోలో అయితే మనకి చాలా రీజనబుల్ రేట్స్కి అయితే దొరుకుతాయి. మనం ఇంకా దిగ్గానే మనకి రూమ్ అయితే రెడీగా ఉంటుంది, చెక్ ఇన్ అయితే అయిపోవచ్చు. అయితే ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఫుడ్ అయితే తినేసి మేము ఈషా ఫౌండేషన్ అండి, అదే ఆదియోగి అయితే చూడడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మాకు బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ దగ్గరలో అయితే ఈ ఓయో రూమ్ అయితే ఉన్నది. కాకపోతే ఇక్కడ దగ్గరలో అయితే వెజిటేరియన్ అయితే లేదు, నాన్ వెజ్ అయితే ఉంది. ఇంకా అందువల్ల మేము వెజిటేరియన్ కావాలి కదా అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా మేము బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. డైరెక్ట్గా అక్కడ ఫుడ్ తినేసి ఇంకా బస్ మీద అయితే ఇంకా ఈషా ఫౌండేషన్కి వెళ్దామని ప్రిపేర్ అయిపోయాము. బస్ స్టేషన్ దగ్గర మాత్రం నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం అక్కడ ప్రిఫర్ చేసుకోవడం మంచిది ఫుడ్ అనేది. మేము ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బస్ స్టేషన్ దగ్గర మేము బస్ కోసం అయితే వెయిట్ చేసాము. మ్యాక్సిమము మనకి ఈషా ఫౌండేషన్కి వెళ్ళడానికి ఏ నెంబర్ బస్ అయితే ఉంటుందంటే 14D నెంబర్ బస్ అయితే మనం ఎక్కాలండి. వెల్లంగిరి అండి, ఇది వెల్లంగిరి ఊర్లోనైతే ఈషా ఫౌండేషన్ అయితే ఉంది. 14D బస్ ఎక్కితే మనం డైరెక్ట్గా ఇక్కడికైతే చేరుకుంటాము. కానీ ట్రాఫిక్ ఉంటే మాత్రం 1.5 to 2 hours అయితే పడుతుంది. దగ్గర 31 kilometers అనమాట బస్ స్టేషన్ నుంచి. అదే రైల్వే స్టేషన్ నుంచి అయితే 30 kilometers. ఇక్కడ వచ్చేసరికి చాలామంది ట్రావెల్స్ వాళ్ళు అయితే ఇంకా సమ్మర్ కదండి, చాలామంది అయితే వచ్చారు. ఇది మండే అనమాట. అందరూ ట్రావెల్స్ ట్యాక్సీ బుక్ చేసుకొని అయితే వచ్చారు. మేమైతే బస్సులో వచ్చాము. ఒక మంచిదే జరిగింది. అంటే మాకు ఇంకా వాకబుల్ డిస్టెన్స్ మొత్తం తిరగకుండా టైం అయితే అయిపోతుంది, 6 అయితే అయిపోతుంది. ఇంకా లైట్ షేడ్ అయితే అక్కడ చూసారా ఆదియోగి, నమస్కారం చేసుకోండి. ఇంకా లైట్ షేడ్ అయితే మనకి ఫొటోస్ అయితే మంచిగా రావు, ఇంకా చీకటి పడిపోతాయి అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. కరెక్ట్గా టైంకి అయితే ఎగ్జాక్ట్గా రీచ్ అయిపోయాము. 6 అలాగే 6:15కి. మేము బస్ ఎక్కేసరికి 5 అయితే అయ్యిందనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి కొంచెం టైం అయితే అయ్యింది. అయితే మనం ఇక్కడికి రావాల్సింది నైట్ లేజర్ షో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఎగ్జాక్ట్గా 7 అని అంటారు. ఒక్కొక్కసారి ఒక 10 minutes or 15 minutes అటు ఇటు అవ్వచ్చండి. 7 తర్వాత అయితే లేజర్ షో స్టార్ట్ అవుతుంది. బస్సు సేఫ్ జోన్ ఏంటంటే మాకు మొత్తం ఆదియోగి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాడు అనమాట ఈ రౌండ్ అంతనా. ఎందుకంటే వాళ్ళకి బస్ స్టాండ్ అటువైపు ఉంటుంది బస్ వాళ్ళకి. అందువల్ల బస్సు అనేది ఈ రౌండ్ అంతా తిప్పేసి మమ్మల్ని ఆ బ్యాక్ సైడ్ దగ్గరలో అయితే వదిలేశాడు. అప్పటికి మాకు బాగా లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. కానీ మాకు ఇది కూడా సేఫ్ అయింది. కానీ బస్సులో రావడం వల్ల చాలా ప్రాబ్లం అయింది. మనం మ్యాక్సిమం ట్యాక్సీని అయితే ప్రిఫర్ చేసుకోవాలండి, లేకపోతే నైట్ చాలా ఇబ్బంది పడిపోతాము. నాకు తెలిసినంత వరకు ఇది సమ్మర్ అవ్వడం వల్ల చాలామంది రావడం వల్లే నాకు తెలిసి ఆ ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యిందేమో అనుకుంటున్నాను. అది మీకు తర్వాత అయితే చూపించేస్తాను ఏమైంది ఏంటి అనేది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చూసారు కదా ఆదియోగిని అలాగా రౌండ్గా అయితే మొత్తం చక్కగా విజిబుల్, ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది. కోయంబత్తూరులోని తప్పకుండా చూడవలసిన ప్లేస్ అయితే ఈ ఆదియోగి అనమాట. ఇది వచ్చేసరికి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. అలాగే ఒక ఎగ్జిబిషన్ అవని, షాప్లు అవని, ఫుడ్ అవని అన్నీ ఉంటాయండి. చాలామంది మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు స్పెండ్ చేస్తారు. అయితే మాకు ఊటీ నుంచి రిటర్న్ వచ్చేసరికి మాకు చాలా టైం అయిపోయింది కదా, దానివల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం లేజర్ షోకి మేము అటెండ్ అవ్వాలని మ్యాక్సిమం ప్లాన్ అయితే చేసుకున్నాము. ఆ విధంగా అయితే రీచ్ అయిపోయాము. మమ్మల్ని అయితే ఇలాగా ఆదియోగి ఆ బొమ్మ వెనకాతల మమ్మల్ని కరెక్ట్గా ఆ స్పాట్లో అయితే డ్రాప్ చేశారనమాట. చాలా బాగుంది కదండి. బ్యాక్ సైడ్ నుంచి ఆ లొకేషన్ అవని, వ్యూ అవని, చాలా పెద్ద ఓపెన్ ప్లేసు. మనం శివరాత్రి రోజు అయితే చూస్తాం కదండి, సద్గురు మంచిగా నాట్యం చేస్తూ మంచిగా పాటలు పాడుతూ ఆ రోజు రాత్రి అంతా మంచిగా అయితే చేస్తారు కదా, అదే ప్లేస్ అనమాట ఇది. ఇంకా లైట్ షేడ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ లేజర్ షోకి మనం ఫాస్ట్గా కూర్చోవాలి కదా, ఇప్పటికే జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మాకు అప్పటికే డౌట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే సమ్మర్ కదండి, అందరూ వెకేషన్స్కి అయితే వచ్చారు. దానివల్ల కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. దానివల్ల కొంచెం బస్సు కూడా చాలా ప్రాబ్లం అయింది. వచ్చేటప్పుడు బాగానే వచ్చేసాము. మనకి కోయంబత్తూరు బస్ స్టాండ్ నుంచి అయితే 1/2 hourకి బస్సు అయితే ఉంటుంది 14D. ఆ 14D ఎక్కేస్తే మనం కరెక్ట్గా ఇక్కడికైతే రీచ్ అయిపోతాము. అలాగా మేము కోయంబత్తూరులోని ఆదియోగి చూడడానికైతే వచ్చామండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ అయితే చేయండి.
నేను ఆల్రెడీ ఈ లేజర్ షోని అప్పుడు నేను వెళ్ళినప్పుడు లైవ్ అయితే పెట్టాను. ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే లైవ్లో అక్కడ వీడియో అయితే ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. చాలా బాగుంటుంది లైవ్లో వీడియో. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆ వ్యూ అంతా చూడడానికి బుల్లక్ కార్ట్స్ అయితే ఉంటాయి, ఎద్దుల బండి. అందు మీద వెళ్ళడానికి అయితే ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. ఈ కౌంటర్ దగ్గర చాలా డిస్టెన్స్ ఉంటుంది కదండి, ఆ చివరికి వెళ్ళడానికి ఎవరైనా నడని వాళ్ళు ఉంటే ఆ చక్కగా ఆ బుల్లక్ కార్ట్ మీద అయితే చివరి వరకు వెళ్ళిపోవచ్చు, బస్ స్టాండ్ వరకును. చూసారు కదండి వ్యూ ఎంత అందంగా ఉందో. ఆదియోగి ఇంకా దగ్గరగా అయితే వచ్చేసాము. మాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీలింగ్ అయితే ఉంది. మనం ఎప్పుడు ఏ ఫొటోస్లోనో ఎక్కడో వీడియోస్లోనో అలాగే శివరాత్రి రోజు మ్యాక్సిమం ఎక్కువ చూస్తామండి. అబ్బాయి అంత బాగుంది, మనం ఈ ప్లేస్కి ఎప్పుడు వెళ్తామని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. అలాంటిది మేమైతే ఇప్పుడు ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఆ శివయ్య అనుగ్రహం మమ్మల్ని ఇంతవరకు అయితే తీసుకొచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. అది కూడా అసలు ఎక్కడ టైం అనేది స్ప్లిట్ అవ్వకుండా చాలా బాగా అయితే వచ్చేసాము టైంకి. ఏమాత్రం లైట్ షేడ్ అయినా కూడా మనకి చీకటి అయితే అయిపోతుంది. లేజర్ షో కదండి, చీకటి అయితే అయిపోతుంది. లేజర్ షో అయిపోగానే ఇక క్లోజ్ చేసేస్తారు 8 కల్లానా. లేజర్ షో దగ్గర ఒక 15 to 20 మినిట్సే ఉంటుందండి, ఆ టైం వరకే ఉంటుంది. మేము చక్కగా ఇక్కడైతే ఫొటోస్ తీసుకొని స్వామివారి విభూతి అయితే పెట్టేసుకున్నాము. అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయలేదండి. చాలా ఫాస్ట్గా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసేసాము. ఇంకా వెంటనే ఒక మంచి ప్లేస్ అయితే చూసుకోవాలి. చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఈ గ్రౌండ్లోని. ఇప్పుడైతే మీకు ఇలా కనిపిస్తున్నారు. ఈ లేజర్ షో స్టార్ట్ అయ్యేసరికి మొత్తం ఫుల్ అయిపోతారు జనాలు. ఇంకా వెంటనే ఆదియోగి ఎదురుగా ఒక మంచి ప్లేస్ అయితే చూసుకొని చక్కగా అయితే ఇంకా కూర్చుండిపోయామండి. చూసారు కదండి, ఇంకా అలా చూస్తున్న కొద్దీ జనాలు అయితే పెరిగిపోతున్నారు. గ్రౌండ్ అయితే అలాగా కొంత దూరం వరకు అయితే ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లేజర్ షో అయినప్పుడు మంచిగా అయితే అక్కడ వాయిస్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది. నేను అక్కడ వాయిస్తోని అలాగా లైవ్గా అయితే వదిలేస్తాను, చాలా బాగుంటుంది. అసలు లేజర్ షో అయినంత వరకు ఎవ్వరూ వీడియో అయితే స్కిప్ చేయకండి, అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషను అసలు ఆ లేజర్ షో వేసేటప్పుడు దాని గురించి కరెక్ట్ మీనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఇంకా మేమైతే స్టాండ్ పెట్టుకొని రెడీ అయిపోయాము. చూసారు కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను స్వామివారిని, మీరు దర్శనం చేసుకోండి. ఇంకా మ్యాక్సిమం అయితే రెడీ అయిపోతుంది ఇంకా లేజర్ షో. ఇంకా నెమ్మదిగా అయితే లైట్ అయితే షేడ్ అయిపోతుంది. స్వామివారి దగ్గర అక్కడ క్రేన్ ఉంది చూసారా, ఆ క్రేను అప్పటి వరకు అక్కడ అరేంజ్మెంట్స్ కోసం ఏదో సెట్టింగ్ చేస్తున్నారు, అంటే అవన్నీ ప్రిపేర్ అవ్వాలి కదా. వెంటనే ఆ క్రేన్ మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా లైటింగ్ షేడ్ అయితే అయిపోయింది. బాగా చీకటి అయితే అయిపోయిన తర్వాత అప్పుడు లేజర్ షో అయితే స్టార్ట్ చేశారు. ఈ లేజర్ షో అనేది ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే మాత్రం లేజర్ షో అయితే స్టాప్ అయిపోతుంది. వర్షం పడితే ప్రాబ్లం కదండి, అందువల్ల ఈ లేజర్ షో అనేది అప్పుడైతే ఆఫ్ చేస్తారు. ఎంత మనం ఆ దూరం వెళ్ళి వాతావరణం కూడా అనుకూలించాలి, లేకపోతే చాలా డిసప్పాయింట్ అయితే అవుతాము. మాకైతే మంచిగా పర్ఫెక్ట్గా అయితే ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది కోయంబత్తూరులోని. ఊటీలో అయితే చాలా రకరకాలుగా మారిపోయింది, కానీ క్లైమేట్ కోయంబత్తూరు వచ్చేసరికి మొత్తం చేంజ్ అయితే అయిపోయింది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చూసారు కదా, లైట్ అయితే నెమ్మదిగా షేడ్ అయితే అయిపోతుంది. ఇంకా అక్కడ ఏ లైటింగ్ అయితే ఉంచారో, మరి లేజర్ షో అయినప్పుడు ఏ లైటింగ్ ఉండకూడదు కదా. ఆకాశానికి దగ్గరలోని ఆ స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారంటే 2 కళ్ళు చాలవండి, అంత విజిబుల్, అంత అందంగా ఉంది అసలు. ఇంకా క్రేన్ అయితే డౌన్ చేశారు కదా, ఇంకా అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి, ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోతుందండి. మీకు అక్కడ చిన్న చిన్న లైట్లా కనిపిస్తున్నాయి కదండి, ఆ క్రేన్ కిందని అక్కడైతే జ్ఞానలింగం అయితే ఉంటుంది. స్వామివారి లేజర్ షో అయిపోయిన తర్వాత జ్ఞానలింగం అయితే 8 o'clock వరకు ఉంచుతారు ఓపెన్ చేసి. మేము దాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. మామూలుగా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా టెంపుల్స్ ఉంటాయి, అలాగే ఇంకా చాలా వరకు స్టాల్స్ అయ్యి ఉంటాయి. మాకు ఇంకా అవన్నీ చూడడానికి నైట్ అయితే అయిపోయింది, క్లోజ్ అయితే అయిపోయాయండి మేము వెళ్ళేసరికి. ఇంకా అందువల్ల అవి చూడలేకపోయాము. మార్నింగ్ వస్తే మాత్రం మొత్తం ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా చూసారు కదండి, ఇంకా అందరూ రెడీ అయిపోయారు, అందరూ కూర్చున్నారు, ఇంకా స్టార్ట్ అయితే అయిపోతుంది. చూసారు కదా ఎంతమంది జనం వచ్చారంటే ఆ రోజు చాలా ఘోరంగా అయితే వచ్చారండి, ఈ సమ్మర్ వెకేషన్ వల్ల ఏంటో. ఇంకా లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది, ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా అద్భుతంగా ఉంటుంది.
A being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adiyogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. Transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. Magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way."
where one half of him is woman. Companions asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha. 7 sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. Spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha. Yogeshwaraya, Bhuta Bhuta Bhuteshwaraya, Kala Kala Kaleshwaraya, Shiva Shiva Sarveshwaraya, Shambho Shambho Namaskaram. We are glad to announce that cultural offerings and Adiyogi Divya will happen every day at 7 p.m. whenever the Adiyogi premises is open. கலை நிகழ்ச்சிகளும் ஆதியோகி திவ்ய தரிசனமும் ஆதியோகி வளாகம் திறந்திருக்கும் அனைத்து நாட்களிலும் நடைபெறும். Namaskaram. Those of you who have not visited Dhyanalinga can visit now. Dhyanalinga will remain open until 8 p.m. இதுவரை தியானலிங்கம் தரிசனம் செய்யாதவர்கள் இப்பொழுது தரிசிக்கலாம். தியானலிங்கம் இரவு 8 மணி வரை திறந்திருக்கும். చూశారు కదండి లేజర్ షో ఎంత అద్భుతంగా ఉందో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనమాట. ఒక 2 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ రావాలండి చివరికి. అక్కడే ఈ బస్ స్టేషన్ అయితే ఉంటుంది. బస్సెస్ అన్నీ వచ్చి ఆగుతాయి. అక్కడ వచ్చేసరికి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుని అక్కడ స్టాల్స్ అవని ఫుడ్ అవని అన్నీ అవైలబుల్లో ఉంటాయి. కానీ అన్నీ దగ్గర ఒక 9 అయ్యేసరికి క్లోజ్ అయితే అయిపోతాయి. ఇంత చివరికి రాలేని వాళ్ళ కోసం బుల్లా కార్డ్స్ అయితే ఉన్నాయి. మనం బుల్లా కార్డ్స్ మీద కూడా రావచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అయితే ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాం కదా కోయంబత్తూరు. ఇంకా బస్సెస్ అయితే ఎక్కేద్దామని ఇక్కడికి వచ్చేసరికి చాలా ఘోరంగా అయితే హ్యాంగింగ్ అవుతున్నారండి. అసలు బస్సు అనేది ఎక్కడ ప్లేస్ కూడా లేదు, ఫుల్ టైట్ అనమాట.
వచ్చిన బస్సల్లా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ క్యాచ్ చేస్తున్నారు. అసలు ఒక పద్ధతి అనేది అసలు ఎక్కడా కనిపించలేదు అందులోనే. పిల్లలు అవని ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే అసలు చాలా ప్రాబ్లం అయిపోతుంది. మేము ఉన్న దగ్గర నుంచి దగ్గర ఒక 8:30కి స్టార్ట్ అయింది. ఈ లోపు 3 బస్సెస్ అయితే వచ్చాయండి. అంతకుమించి ఎక్కువ బస్సెస్ రాలేదు. ఆ 3 బస్సెస్ కూడా చాలా ఘోరంగా అయితే ఫిల్ అయిపోయాయి. ఇంకా చేసేది లేక మేము అంత టైట్గా వెళ్ళలేము, పిల్లలు నలిగిపోతారని చెప్పేసి మేమైతే ఇంకా క్యాబ్ బుక్ చేద్దామని అనుకున్నాము. తీరా చూస్తే క్యాబ్ కూడా అప్పటి వరకు ఒకటైతే షో చేసింది. అయితే బస్సు వస్తుంది కదా వెళ్దాం అనుకునేసరికి అది కూడా క్లియర్ అయిపోయిందండి. అంటే ఆ టైంకి ఏమీ ఉండవన్నమాట వెహికల్స్ కూడా. చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకేనండి మీరు కావాలంటే వెహికల్లో బుక్ చేసుకొని అప్ అండ్ డౌన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు నాకు తెలిసినంత వరకు. నైట్ ఇలాగా ఏ టైం అయినా మనం జాగ్రత్తగా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇది ఊరు చివరైతే ఉన్నట్టుగా ఉంటుందండి. ఇక్కడ ఏమీ దొరకవు కొంత దూరం వెళ్ళినంత వరకును. అలాగనే ఆర్టీసీ బస్సెస్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ప్రాబ్లం అయితే అయ్యింది. లాస్ట్ బస్ వచ్చేసరికి 9:38 అండి. ఇంకా 9:30 లాస్ట్ బస్ అయినా ట్రై చేద్దాము ఏదైతే అయ్యిందని చెప్పేసి మ్యాక్సిమం అనుకున్నాము. ఇంకా అప్పటి వరకు చాలా టైట్గా ఎంత రష్గా అయితే వెళ్ళారంటే ఊపిరి కూడా ఆడదండి, అంత ఘోరంగా అయితే వెళ్ళారు. తీరా అక్కడ ఫుడ్ స్టాల్ కూడా ఇంకా 9:30 అంటే 9కి కదండి క్లోజు. అప్పటికప్పుడే మేము వాటర్ అవని ఏదైనా చిప్స్ లాంటివి ఏమైనా ఉంటే తీసుకుందాము, ఎందుకంటే వెళ్ళేసరికి ఇంకెంత లేట్ అవుతుందని కొంచెం టెన్షన్ అయితే అయ్యాము, పిల్లలు ఉన్నారు కదా అని. ఈ లోపైతే ఇంకా బస్సు అయితే వచ్చింది. అప్పటి వరకు ఫుల్ ఫ్లోటింగ్ అంతా ఏదో కంగారుగా జనాలందరూ వెళ్ళిపోయారు కదండి. ఇంకా మా వరకు లాస్ట్ బస్ వచ్చేసరికి ఓన్లీ సీట్స్లో కూర్చున్న వాళ్ళంతా ఫిల్ అయినట్టుగా అయితే బస్సు ఫిల్ అయిందనమాట. అమ్మయ్య అని అనుకున్నాము. ఇంకా తర్వాత అక్కడ ప్లేస్లో కూడా ఎవరూ లేరు. ఇంకా అది ఫైనల్ బస్సు. అలాగే ఇంకా మాతో ఫైనల్గా నిండిపోయింది ఇంకా బస్సు కూడా. అందువల్ల ఈ కోయంబత్తూరు ఆదియోగి దగ్గరికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రావెల్స్ అయితే బుక్ చేసుకొని చక్కగా ట్రావెల్లో అయితే వెళ్ళిపోండి, లేదా ఏదో ట్యాక్సీలో అయితే వెళ్ళండి అప్ అండ్ డౌన్. అంతేగాని బస్సు మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. నాకు తెలిసినంతవరకు ఇది సమ్మర్ అవ్వడం వల్ల ఇంతమంది రష్గా ఉండడం వల్ల ఇలా ప్రాబ్లం అయ్యింది అని అనుకుంటున్నాను. లేదు అంటే 9:30 వరకు లాస్ట్ బస్ కాబట్టి ఆ బస్సెస్ అన్నీ అలా ఫిల్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ రష్ అన్నిసార్లు ఉండదు కదా నాకు తెలిసినంతవరకును. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ ఈ లేజర్ షోకే ప్లాన్ చేసుకుని వస్తారు. దానివల్ల అందరూ ఫైనల్లో అయితే ఉండిపోతారు. అందువల్ల మాకు ఆ రోజు అయితే కొంచెం ప్రాబ్లం అయింది. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా ట్యాక్సీ అయితే ప్రిఫర్ చేయండి. ఏ ప్రాబ్లం ఉండదు, రిస్క్ ఉండదు నైట్ టైము. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లోని. ఇంకా ఎవరైనా మా బ్యూటీ వీడియోస్ చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా వాచ్ చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడితో అయితే ఇంకా కోయంబత్తూరులోని ఈ ప్లేస్ చూసేసి ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు చిన్నది ఇంకా ఫైనల్ టచ్ ఒకటి వీడియోస్ అయితే ఉంటాయి, అవి కూడా చూసేయండి. మీకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. వెంటనే మీరు అది క్లిక్ చేసి వెంటనే చూసేయచ్చు నేను ఏ వీడియో పెట్టినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.